ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరందరూ బాగుంటారని, ఆయన కృపలో ప్రేమలో బలపడతారని నమ్ముచున్నాను. రాబోతున్న దినంలో దేవుని యొక్క సోదరమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. దానికోసమే మీరు ఆశతో ఎదురు చూడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మన దేవుడికి ఒక పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు. మన ప్రార్థనలను ఆలకించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మీరు ఏ ప్రార్థన చేసినా వెంటనే ప్రార్థన ఆలకించి మీకు అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితి బట్టి, ఇప్పుడున్న శోధన బట్టి మీకున్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన. మీరు ప్రార్థన చేస్తే కానీ బయటపడరు. చాలా ఇబ్బందులు, శోధనలో కొంతమంది ఉన్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. రేపు ఎలాగ మీ దినాలు గడవబోతుందో తెలియట్లేదు. మనస్సులో భయంగాను, ఆందోళన కిందను, వేదనతోనూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థన పరులుగా ప్రార్థన చేస్తే కానీ మీరు బయటపడరు. అయితే ప్రార్థనకి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఈ ఆటంకాలు ఉన్నాయి, మీరు వెంటనే మీరు తొలగించుకోవాలి. మొదటి ఆటంకం ఏంటంటే అన్కన్ఫెస్డ్ సిన్, అంటే దేవుని బిడ్డలారా, మన ఒప్పుకోలేని పాపము. ఇంకా మనము మన జీవితంలో పాపాన్ని దాచిపెట్టుకొని ఒప్పుకోకుండా ఉంటే కనుక దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. కీర్తన 32:1 రాయబడి ఉంది, తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఎవడో వాడే వర్ధలుతాడు. అంతేకాదు కీర్తన 66:18-19 వచనాలు చదివితే బైబిల్లో రాయబడింది, నా హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసినట్లా నా మనవిని ఆయన ఆలకించకపోవును అనే మాట మనకు కనపడుతున్నాయి. కనుక ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీ పాపాన్ని విడిచిపెట్టండి. ఏ రాగాలు పాపముల మీరు ఉన్నా దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి. అప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, మరి విగ్రహాలతో నిండిన హృదయం, అది కూడా దేవునికి అసహ్యం. ఆ ప్రార్థన కూడా, అటువంటి వారు చేసే ప్రార్థన కూడా దేవుడు వినడు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో చదివితే అక్కడ ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించకుండా ఉన్న నిమిత్తం నీ హృదయం ఏమైందంటే విగ్రహాలతో నిండి ఉంది. దేన్ని మనం ఎక్కువ ప్రేమిస్తున్నామో అదే మనకు ఒక పెద్ద విగ్రహం. ఈరోజు వాటి నుండి కూడా మీకు విడుదల కావాలి, పశ్చాత్తాపడాలి. దేవుని బిడ్డలారా, మన దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు. అంతేకాదు ఏ వస్తువును కూడా మనం ప్రేమించకూడదు. ఈరోజు దేవుడి స్థానంలో ఎవరినో ఒకరిని పెట్టేస్తున్నాం, దేన్నో ఒకరిని పెట్టేస్తున్నాం. అవే మనకు గుర్తుకొస్తా, అవే ఆలోచనతో మనం సాగుతున్నాం. దేవుని బిడ్డలారా, కొంతమంది ఆశీర్వాదం ఇచ్చే దేవుని ప్రేమించడంతో మాని ఆశీర్వాదాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం ఎవరైతే ఇచ్చారో ఆశీర్వదించే దేవుని మనం ప్రేమించాలి తప్ప ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం ప్రేమించకూడదు. ఈరోజు ఈ సత్యం తెలియని వాళ్ళు ఆశీర్వాదం రాగానే దేవుని విడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ ఆశీర్వాదం వెనకాల, లేకపోతే వారికి ఇచ్చిన దేవుడు ఇచ్చిన డబ్బు వెనకాల, ఇంకా వాళ్ళు మెటీరియలైజ్ బ్లెస్సింగ్స్ వెనకాల వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాటి నుండి మనం విడుదల పొందాలని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా, మన రాంగ్ మోటివేషన్స్తో మనం అడిగితే కనుక అవి కూడా దేవుడు ప్రార్థన ఆలకించాలని బైబిల్లో రాయబడి ఉంది. యాకోబు పత్రిక 4:3లో మీరు చదివితే, మీ యొక్క భోగములతో మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు ప్రార్థన చేసినను పొందుకోలేరు అంటున్నాడు. కాబట్టి మనం అడిగింది ఏదో అది దేవుడి నామానికి మహిమ వచ్చే కార్యముగా ఉండాలి. మనకు మనమే ఏదైనా అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. దేవునికి మహిమ వచ్చే కార్యాన్ని మాత్రమే మనం దేవుణ్ణి అడగాలి, పొందుకోవాలి. చివరిగా దేవుని బిడ్డలారా, లాక్ ఆఫ్ ఫెయిత్, మనము విశ్వాసం కొరత ఉంటే కూడా ఒక దేవుడు ప్రార్థన ఆలకించాడు. యాకోబు పత్రికలో రాయబడి ఉంది, సందేహింపుగా అడిగేవాడెవడో వాడికే దేవుడు ధారాళముగా దయచేస్తాడని రాయబడి ఉంది. మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుని చిత్తమని తెలుసుకొని సందేహించకుండా మన దేవుని దగ్గర అడగాలి. అప్పుడు మనం అడిగింది ఏదో దేవుని దగ్గర పొందుకుంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనంలో మనం చూస్తున్నాం. మార్కు సువార్త 11:24లో కూడా చూస్తున్నాం మనం సందేహించకుండా అడగాలని.
ఈరోజు సందేహించకుండా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు ధారాళముగా ఇస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ప్రభువా, ప్రార్థనే మా ఆయుధం. ఈ ప్రార్థన శక్తివంతంగా సమర్థవంతంగా చేయటకు మా ప్రాణాత్మ శరీరాన్ని సిద్ధపరచండి, అభిషేకించండి ప్రభా. తండ్రి, అడ్డులన్నీ తొలగించి ప్రార్థనలో లోతుగా వెళ్ళటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. దేవుడు మనల్ని దీవించునుగాక. యోహాను సువార్త 14:14 ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం.